ఫైనల్గా ఫ్లైట్లోకి ఎక్కేసామన్నమాట. లక్కీగా మేమందరం పక్కనే పడ్డాం. సార్ హాయ్ చెప్పండి. లయస్వామి హాయ్. లయస్వామికి మంచిగా లక్కీ సీటు, విండో సీటు. విండో సీట్ చెప్పి గుంజుకున్నాడు లక్కీ. ఏం చేస్తాం, ఆయన ఖుషి ఉన్నాడు. మా గురుస్వామి ఇక్కడే ఉన్నాడు. మొత్తం బిజీ మా గురుస్వామి. ఏమన్నా అంటే ఇప్పుడు కష్టం అంటాడు. ఎనీవేస్ హాయ్ సారీ వెల్కమ్ టు కొచ్చి. సో ఇప్పుడే స్వామి శరణం. ఇప్పుడే స్వాములందరూ దిగారు. ఇప్పుడే కొచ్చి ఎయిర్పోర్ట్లోకి మేము ల్యాండ్ అయిపోయినాం. ఎయిర్పోర్ట్ దగ్గర వచ్చాం. ఇలాగా నేను మా అజయ్ స్వామి ఇద్దరిదే అయ్యిందనమాట. కాలేదు ఫ్లైట్ టికెట్, కానీ దేవుని దయ వల్ల అందరం కలిసి వచ్చేస్తాం. సో ఎలా ఉండే స్వామి ఇందాక ఫ్లైట్ జర్నీ ఉంది? బాగుండే కదా. ఇప్పుడు ఇందాకే అందరూ వాష్రూమ్కి వెళ్ళారు. చూద్దాం ఇప్పుడు తర్వాత ఎలా వెళ్తుందో. ఇప్పుడే ఫ్లైట్ ల్యాండ్ అయిపోయింది. వెళ్ళేటప్పుడు అయితే బాగానే ఉండే. సో మీకు మోస్ట్లీ కనిపించదు అనుకుంటా, రిఫ్లెక్షనే కనిపిస్తుంది. సరే తర్వాత క్లియర్గా ఉన్నప్పుడు క్లియర్గా తీసుకుందాం. స్వామి శరణం. వీళ్ళంతా గాలి వస్తుందని కొట్టుకుంటున్నారు. ఎలా ఉంది స్వామి గాలి? గాలి బాగుందా? లెట్స్ ఎక్స్ప్లోర్ ఎయిర్పోర్ట్ వాష్రూమ్స్. సో ఇది ఇంకా క్లియర్గా ఉంది. స్వామి శరణం. మా లయస్వామి హీరో ఎవరు హీరో? స్వామి శరణం స్వామి. ఇప్పుడే ల్యాండ్ అయ్యాం. మా లయవర్ధన్ స్వామి, కార్తీక్ స్వామి. బ్లర్ వస్తున్నాం, కరెక్టే రావాలి. బ్లర్ వస్తుంది స్వామి బాగా వస్తుంది. ఫోటో పెట్టినా బెటర్. బాగుంది నా ఫోటోలు రావు స్వామి. తీసామి రా స్వామి. ఏడుంది ఇక్కడ స్వామి? వంశస్వామి ఒక్కసారి ఏమన్నా ఇచ్చిన వాళ్ళకు. స్వామి శరణం. డావోతుడు స్వామికి బొట్టు కూడా లేదు. ఇందాకే నాకు చాలా కష్టాలతో ఇంత కష్టంతో వీళ్ళని మళ్ళీ చేరుకున్న తర్వాత నా ప్రయాణం దైవాది. ఏంటి స్వామి ఇది? ఇక్కడికేనా మనం అంతా? మేము ఇప్పుడు ఉండేది ఇక్కడే అంట. దిస్ ఇస్ ది ఎయిర్పోర్ట్ అండ్ వీఆర్ స్టేయింగ్ హియర్. గోయింగ్ టు స్టే హియర్. నిద్ర కోసం తిప్పాలంటే ఇవేనేమో. దొరికిన శాపాలను ఎత్తుకొని ఈ సన్నిధానంలో పడుకుంటున్నాం. యాక్చువల్లీ క్రేజీ ఉంది అంతా. స్వాములు అందరూ పడుకొని ఉన్నారు. ఇక్కడ ఒక స్పాట్ దొరికింది. అనుకుంటారు ఇంకా కావాల్సిందే నిద్ర, ఏది ఏందనేది చూడొద్దు. దొరికింది పండుడే. నిద్ర వస్తుంది స్వామి. నిద్ర ఎందుకు వస్తుంది? అలసిపోయినా. ఏం చేసి కలిసిన? నిద్ర వస్తుంది. పొద్దున్న లేచిన. ఏ పొద్దున్న లేచిన? మీద పడుతుందా? పడుకోవాలి. ఈ పంతం వస్తుంది. ఏసీ కూడా ఉంది మంచిగా లోపల. ఏసీ ఇప్పుడు ఇయ్యాడు స్వామి. ఇప్పుడు బాగుంది అసలు. అది కూడా బిల్ ఉంది. 120, 140 మంచి స్టే. 140, 140, 120 స్వామి శరణం. ఈ దాంట్లోనే యాడ్ చేసుకొని వచ్చాడు. ఇప్పుడు ఏమైనా అయితే మన కష్టం. ఏమంటాడు? ఏమంటావు? నువ్వేం స్వామి? అది చిన్నపిల్ల కానీ పెద్దపిల్ల కానీ కాదు. స్వామి ఇప్పుడే పూజ అయిపోయింది. పంబా నదిలో మునగడం కూడా అయిపోయింది. మేము మా మినీ సన్నిధానంలోకి ఎంటర్ అవుతున్నాం. చాలా రద్దీగా ఉంది ఇవాళ. చూస్తున్నారా మొత్తం? ఇది పంబా వాసి అంటారు అన్నమాట. క్రేజీ ఉంది అనుకో ఫీలింగ్. ఇది వేరే ఏం అర్థం అయితే లేదు. కొంచెంగా కాళ్ళు వస్తున్నట్టు అనిపిస్తున్నాయి. కాళ్ళు నవ్వడం కాదు,
కాళ్ళు కుచ్చుకుంటున్నాయి మొత్తం. బట్ ఇట్ వాజ్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. స్వాములేరి ఒక నిమిషం మళ్ళీ తప్పిపోయినా. అటు పోవాల్సింది ఇటు వచ్చిన స్వామి సార్, అటు పోవాల్సింది ఇటు వచ్చిన. ఇప్పుడు తిడతారు నేను ఏడున్నాను, అందుకని నా వెళ్ళిపోదు తొందరగా వెళ్ళిపోతున్నా. సో ఇక్కడికి వచ్చేసాను. ఇది మా స్మాల్ సన్నిధానం లాంటిది. ఇక్కడే ఉంది మా గ్రూప్. వెనకాల ఎవరో మీరు గుర్తుపట్టగలరు అనమాట. సంవత్సరం కొబ్బరికాయ కొట్టడానికి వెళ్తున్నాం. ఇంతమందిని అందరం రెడీ, అందరం ఇప్పుడు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. మా గురుస్వామి అందరికీ కొబ్బరికాయలు ఇచ్చేసిండు ఎరుముళ్ళకి వెళ్ళి. ఇప్పుడు ఒక్కొక్క బ్యాగ్ లెఫ్ట్ అండ్ రైట్ పెట్టుకొని మేము ఇంకెళ్ళాలి. వ్యూ 360 వ్యూ సంవత్సరం. जय बोलो हनुमान की, राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की, जय बोलो हनुमान की। अम्मा भवानी अखिलांडेश्वरी, अम्मा भवानी अखिलांडेश्वरी, आरती जय गुरु माँ जननी, आरती जय गुरु माँ ब्रह्मा विष्णु महेश्वर। శరణమయ్యప్ప శరణమయ్యప్ప శరణమయ్యప్ప. ఇరుముళ్ళన్నీ కట్టేసుకున్నాం ఒకరి తర్వాత ఒకరు. అందరం బ్యాక్ టు బ్యాక్ వచ్చేస్తుంది. ఈ స్వామి ఒక్కడే దిగంబరంగా బాడీ బిల్డరింగ్ చూపిస్తున్నాడు. మా ఇరుముళ్ళన్నీ తక్కువైపోయినాయి. మా వంశస్వామి కూడా రెడీగా ఉన్నాడు. అందరు రెడీ అయిపోయారు. శరణం. అజయ్ స్వామి ఎడుకో వేయండు ఉన్నారు, ఎడకాడికి వెళ్ళిపోతున్నారు అంతా. శరణం. చలో స్వామి రెడీయా ఇప్పుడు చిన్న పాదానికి? మీరు ఎవడదని పెద్ద పాదం పెట్టాడు, చిన్న పాదం కాడికి వచ్చి ఏడు ఉన్నాడు. ఒక్కనే తీసుకుంటుంది మొత్తం టీం ఏందో తీసుకోవచ్చు. அது எப்படி வந்திருக்கு? ఫస్ట్ బ్రేక్ తీసుకున్నాం. ఇందాకే మా లయస్వామి తప్పిపోయాడు. ఎలా ఉన్నది లయస్వామి? ఎట్లా మళ్ళా ఎక్స్పీరియన్స్? ఏడ తప్పిపోయినావు? మేము తప్పిపోయినామన్నమాట. ముగ్గురము నలుగురం. విఆర్ టీమ్ భూపతి. నలుగురం టీం భూపతి. అయితే అందరం పోయినాము, ముగ్గురం పోతున్నాము, అందరం పోయినాము. ఈ మనిషిగా అనిపిస్తలేడు. ఈ మనిషిగా అనిపించిన తర్వాత ఏమంటుంది తెలుసా? మీరు తప్పిపోయారు, నేను తప్పిపోలే అంట. ఏమంటాం ఇక మనిషి అట్లా అంటుండు. వదిలేసిపోయామంట. ఇంకా అట్లుంటాయి మాటలు. పెద్ద పాదం అంట. ఇంకా పెద్ద పాదం. చిన్న పాదానికే తప్పిపోయిందని పుకార్లు పట్టిండు. మళ్ళా ఇప్పుడే తిన్నాడు. ఇగో తింటాడంట, చేస్తాడంట, ఏమో మరి. స్వామి శరణం. ఇక్కడ డ్రింకింగ్ వాటర్, ఆయుర్వేద వాటర్ అంట. అక్కడ ఆగినాం ఫస్ట్ టైం. లెట్స్ లీవ్. మళ్ళీ స్టార్టింగ్. లెట్స్ స్టార్ట్. ఇదంతా జంగల్. ఇంకా పైకి వెళ్ళాలి మేము. బొట్టు కూడా పోయింది. స్వామి శరణం.
మేమందరం ఇప్పుడు వైట్ పంచాలు కట్టుకొని అష్టాభిషేకానికి వెళ్తున్నాం. అభిషేకం రేరు, అభిషేకం వేరంట. గురుస్వామి చెబుతున్నాడు వైట్ ఉన్న వాళ్ళంతా మా. హలో గైస్, సో ఇప్పుడే మాది అష్టాభిషేకం అయిపోయింది. చెప్పండి ఎలా ఉంది మీ ఎక్స్పీరియన్స్? కార్తిక్ స్వామి, వంశీ స్వామి. గ్రేట్ ఎక్స్పీరియన్స్. 30 seconds ఇస్తాం మేము అయ్యప్పని. ఆ అయ్యప్ప అభిషేకం అవుతుంది, అభిషేకం అయ్యే పుట్టి సేమ్ అయ్యప్పకి అయ్యింది. మేము ఇట్లా అవన్నీ మీద పూలు పూలు అయితే అయ్యప్ప ట్యాగ్ చేయమని మీరు ట్యాగ్ చేయండి అంట ఎవరైతే చేసుకున్న వాళ్ళు, అంటే అభిషేకం చేయించుకున్న వాళ్ళు, అష్టాభిషేకం. మేము వెళ్ళినాము లిటరలీ మొత్తం ఆ నెయ్యి అవన్నీ మేము కల్లారా చూస్తున్నాం. అంటే యూజువల్లీ 8 వెరైటీస్ అన్నిటినీ క్రేజీ చూస్తాను. ఈ స్వామిని అయితే నొక్కుతున్నా కానీ కదులుతలేడు. జరగలే, పోలీసు వాడిని కొట్టిన మా కార్తిక్ స్వామి చెప్తారు మళ్ళీ కొడతారు. ఆయనకు అదృష్టం అట్టుంది అనుకోండి. ఎనీవేస్, ఇట్ వాజ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. మేము పంచాలు వైట్ కలర్ వేసుకున్నాం. కొంచెం విఐపి ట్రీట్మెంట్ జరిగింది. మా గురుస్వామి మళ్ళీ సాయంత్రం పుష్పాభిషేకం ఉంది. ఆ పుష్పాభిషేకానికి ఇంకో కొంతమంది వెళ్తారు. ఆ స్వామి మొత్తం ఇలాచి దండలు, రుద్రాక్ష దండలు, మొత్తం వెరైటీగా పూలతోటి అభిషేకం. మళ్ళా దేవునికి అభిషేకం, పూలాభిషేకం. బాగానే తెలుసు మొత్తం స్వామి. అయ్యా మన సన్నిధానంలో ఉండదా రుద్రాక్ష? అవునవును, ఇలాచి అవునవును. అయ్యప్ప మీద వేసి గ్రేట్. సో అట్లా అనమాట. ఓవరాల్గా ఇప్పుడు సన్నిధానానికి వెళ్తున్నాం. మేము ఇప్పుడు సన్నిధానానికి వెళ్ళిపోతున్నాం. సన్నిధానం కాదు యాక్చువల్లీ, అది చెప్పినా నువ్వే చెప్పాలి. చెప్పినావా? నేను చెప్పినా అంటే మొత్తానికి అయితే ఇప్పుడు మాకు ఒక రూమ్ ఇచ్చారు. ఇప్పుడు లంచ్ చేస్తారు. ఎందుకో తింటున్నావు కదా, నేనంటే ఎప్పుడన్నా కదా నువ్వు చెప్పిన వాళ్ళకి ఏమి ఇచ్చినా పోలీసుని నూకిన విషయం చెప్పినా నేను ఇచ్చిన విషయం చెప్పినావా? పోదాం, అవుట్ఫిట్ చెక్ తర్వాత చూసుకుందాం. సో మాకు కమాండోస్ది ఉన్న రూమ్ ఇచ్చారనమాట. చిన్ముద్ర అనేది ఉండే రూమ్, కానీ తర్వాత చూసుకున్నాం. మొత్తం పోలీసు వాళ్ళు ఉన్నారు చుట్టూ. బై ఫ్రెండ్స్, సారీ స్వామి. సో హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మేము అంతా అయిపోయిందని చెప్పి కాసేపు ఇన్ని రోజుల తర్వాత టీ తాగడానికి వెళ్తున్నాం. ఏమైంది స్వామి? మొత్తం కంకర రాలే. అట్టి పళ్ళు కూడా డిఫరెంట్ ఉంటాయి, టేస్ట్ స్వీట్ ఉంటాయి ఇక్కడ. అవునా? చలో, ఇది రయాన్ హోటల్ అంట. టీ తాగినాక వీడియోది ఇప్పటి నుంచే తీసుకున్నాం. స్వామి శరణం. ఫోన్ ఇస్తేనే పేమెంట్ చేస్తాను. ఎన్నో మనకు స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణం. స్వామి వత్తవచ్చి మెరితే వత్త సుందరలింగం గురుస్వామి కూడా ఉంటే స్వామి పైసల స్వామి నాన్న ఎలా స్వామి కెమెరా యాంగిల్లో ఒక్కొక్కసారి గలీజ్ వస్తుంటుంది, ఏమనుకోకండి. సో స్వామి శరణం మళ్ళీ చేస్తాం. ఇంతసేపు మా లయవర్ధన్ స్వామి ప్లేట్ల కాడలు వెళ్ళి పంచాయతీ అయింది. ఎక్స్ట్రా 50 రూపాయలు కట్టేసి వచ్చిండు. 4 ప్లేట్ వడ అని చెప్తే వాడు ఒక వడనే ఇస్తుండు. భాష రాదు. ఏదో స్వామి పరోటా తీసుకున్నాడు, ఏదో గుడాలు ఇచ్చారు. గుడాలు కార్తిక్ స్వామి. వాడు ప్లేట్ వడానికి 70 రూపీస్ పడతాయి. వడాకి ఒక వడ ఇచ్చిండు, దానికి మళ్ళా ఎక్స్ట్రా పెట్టినాం. అది 68 అంట. 68 లెక్కలేమో. స్వామి శరణం తిందాం. చటా ఉన్న ఒక దోశ అప్పుడు
సరిపోలేదని ఇంకో దోశ చెప్పినాడు. తర్వాత మా వంశీ సామెత పుడిక్యం కైసా హై? కైసా హై? నల్ల సర్పరి ఇంకో సాంగ్ కూడా ఉన్నాడు. சாமி வடக்கேசே பிடிக்கும். ரொம்ப நன்றி. ரொம்ப நன்றி. ரொம்ப థ్యాంక్స్. ரொம்ப థ్యాంక్స్. ரொம்ப థ్యాంక్స్. మాస్టర్ కదా థ్యాంక్స్ చెప్పాలి. నాకు దోశ లోపల చూపి. దోశ లోపల అయ్యా మసాలా అని చెప్తే మసాలా అంట. సామి శరణం. ఎప్పుడు రా పండ్రి? సగం తినిచ్చిరు ఆల్రెడీ. సగం తిని ఇవ్వలేదు, సగం కాలు తెచ్చినారు. సామి శరణం. ఇది నా దోశ అన్నమాట. తర్వాత కలుద్దాము. తిన్న తర్వాత దిష్టి పెట్టకండి ఎవరికి. సామి శరణం. బురే నజర్ వాలే తెరే ముఖ్ కాలే. एक बार फोन కూడా मैं फोन करके देता మా అని చెప్పి తమిళ్ తెలుగు అన్ని కదా మొత్తం మిక్స్ చేసి మాట్లాడినా. ఫోన్ ఇస్తావా అంటే ఏమి ఇస్తావా అని అనుకుంటారు మళ్ళా. ఏమన్నాను కదా. సర్లే ఎట్లయినా ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయింది కానీ నీకు. ఇరుముడు రాకపోతే ఒక్కడిని వెళ్ళిపోదాం అనుకున్నా. స్వామి శరణమయ్యప్ప అనుకుని వెళ్ళిపోయి ఇరుముడు పెట్టుకొని మరి ఒక్కడిని వెళ్ళిపోదామని రెడీ ఉండదు. ఆడ పైన కలుసుకోవచ్చు, చిన్ముద్ర దగ్గర కలుసుకోవచ్చు అని అనుకున్నాను. ధనలక్ష్మి బ్యాంక్ ఆపోజిట్ చెప్పలే. వాటర్ ఎట్లనే వాటర్ పోయి వాటర్ చాలా బాగున్నాయి. చూపి వాటర్ ఎట్లనే చూపించాలా. బుడ్ల ప్రసాదం ఇది వాటర్ కలర్ ఆయుర్వేద వాటర్, వామ్ వాటర్. చాలా వేడిగా ఉన్నాయి. అయితే బాగున్నాయి. బోర్ నీళ్ళు అనుకుంటా, టేస్ట్ అట్లానే ఉంది. మరి బోర్ నీళ్ళు మరి ఇంకేం నీళ్ళు కానీ బాగున్నాయి. చాలా రైట్. అయిపోయిందా? తిన్నావా? చలో బాయ్ చెప్పేసి. బాయ్ బాయ్ గైస్. మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాం? మా గురుస్వామి చెప్తాడు. గురుస్వామి ఇక్కడ ఒకసారి చూడండి పైకి. ఎక్కడికి వెళ్తున్నాం? మళ్ళీ దర్శనం చేసుకోనికి వెళ్తున్నాం అయ్యప్పని. ఇది ఎన్నోసారి? నాది ఇప్పుడు 4వసారి. అయ్యా మా గురుస్వామిది 4వసారి అంట. చెప్పండి మీది ఎన్నోసారి ఇప్పుడు? 5th టైం. 5th టైం అంట. గురుస్వామితో కలిసి ఇప్పుడు మళ్ళీ మేము సివిల్ దర్శనానికి వెళ్తున్నాము. నేనైతే మరి చెప్పాను ఆల్రెడీ చాలా సేపు చూస్తున్నాం. ఇంకోసారి గైస్ చాలా రష్ ఉన్నట్టే ఉంది. చాలా మంది. సో గైస్ ఇప్పుడే మళ్ళీ ఇంకోసారి దర్శనం అయిపోయింది. దర్శనం అయిపోయి మళ్ళీ ఒక 50 ఇచ్చి మరి ఇవి తాయత్తులు కట్టుకున్నాం. ఇప్పుడు ఇంకోసారి కట్టుకోనికి వెళ్తున్నాం. దాంతో పాటు మాలికాపురత్తమ్మ లోకమంజు మాత కూడా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నాం అన్నమాట. మళ్ళీ ఎక్కడికి? తాయత్తులు కట్టించుకోనికే. తాయత్తులు కట్టించుకొని కోరికలు తీర్చుకొని అంటే కోరికలు కోరుకొని వెళ్తున్నాం. ఇందాక ఇక్కడే మంజుమాత గుడి కోరికైతే కోరుకున్నా, అది తీరుతుందో తెలియదు. స్వామి శరణం. సో ఫైనల్ గా అంతా అయిపోయినా ఇప్పుడు కిందికి వెళ్తున్నాం. కాళ్ళు వణుకుతున్నాయి. ఎక్కేదానికన్నా బరువు కిందికి దిగుతుంటే తెలుస్తుంది. బ్యాగులో బరువు ప్రసాదాలు ఎక్కువైపోయినాయి. దాంతోపాటు ఇది ఇలా ఉంది, కాళ్ళు వణుకుతా ఉన్నాయి. కింద లేపిన ప్రతిసారి మా స్వాములు మొత్తం చెమట అయిపోయారు. కొంతమంది ఏమో ముందుకు వెళ్ళిపోతా ఉన్నారు ఆగలేక. మస్తు వస్తున్నాం. సూపర్ వస్తున్నాం. అమ్మా తెల్లగానే ఉన్నాం. స్వామి శరణం. ఇక్కడ మొత్తం చెట్లు, పుట్టలు, అడవులు. హైలైట్ ఏంటంటే ఇలాంటి ప్లేస్లో కూడా ఇప్పుడు పైకి చూస్తే మీకు అర్థమవుతుంది ఆ స్లోపు. ఇలాంటి ప్లేస్లో కూడా ట్రాక్టర్ నడిపిస్తున్నారు. చిన్నగా ఒక్కసారి ఇట్లా బ్రేక్ కొట్టినా, యాక్సలరేషన్ తక్కువ ఇచ్చినా వెనకకే ఢమ్ ఢమ్ అనుకుంటా. లాస్ట్కి మా పరిస్థితి కూడా అదే అవుతుందేమో. మేము సరిగ్గా నడవకపోతే అంతా హాఫ్ స్క్వాట్సే అవుతున్నాయి. మొత్తం నీ మీదే పడుతుంది అంతా. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇంకా దిగుతున్నాం.
నా బ్యాగ్ ఎంత ఎంత బరువు ఉంది అన్నీ మోసేసరికి. సో మళ్ళీ కొబ్బరి బొండాలు అక్కడ కలుసుకుందామని అందరు అన్నారు. సో అందరం అక్కడికే ప్రయాణిస్తున్నాం. స్వామి శరణం. ఇప్పుడు చూసుకుంటే మీరు ఇందాక చెప్పినట్టు ట్రాక్టర్ ఇదే. శరణం. స్వామి నీ దాంట్లో ఇట్లా ఫ్లిప్ అయ్యేది వస్తుంది. బ్లాగర్ శశాంక్ ఎక్స్ షాక్. సో చలో గైస్